మీ అందరికి ఫార్మ్ ఐడియా ఉందా? ఫార్మ్ యూజువల్‌గా ఎక్కడ ఫిల్ చేస్తాము అంటే, అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఏం కాదు. మీకేం తెలుసో అది చెప్పండి. అప్లికేషన్స్ కోసం ఫార్మ్స్ ఫిల్ చేయడానికి అలా యూజ్ చేస్తారు. హ్మ్. అలానే ఇప్పుడు జాబ్ సర్వేస్. వెబ్‌సైట్‌లలో మనం ఎలా ఫార్మ్ యూజ్ చేస్తాం చెప్పండి? నార్మల్‌గా. ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఉంటే డైరెక్ట్ ఫార్మ్ ఫార్మాట్‌లో ఉంటుంది గదా! ఇప్పుడు నార్మల్‌గా ఫేస్‌బుక్ లాగిన్ చూసామనుకోండి. ఫేస్‌బుక్ లాగిన్ అనేది కూడా ఒక ఫార్మ్ పేజ్. ఓకేనా? దాంట్లో మనకి ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది గదా! ఓకే. సారీ హ్మ్. ఆల్రెడీ లాగిన్ అయ్యుంది. అండ్ గూగుల్ సెర్చ్ బాక్స్ కూడా ఒక ఫార్మ్ అన్నదే గదా! హ్మ్. ఇదిగోండి. ఇదొక ఫార్మ్ అన్నమాట. బేసిక్‌గా మనము ఇందులో మనకి లేబెల్ అనేది ఉంటుంది. టైప్ యాహ్! అన్నమాట. టెక్స్ట్ టైపా? లేకపోతే అది ఎలా ఉంటుంది ఫార్మాట్ చెక్ బాక్స్ అలా ఉంటాయి. సో, ఇదొక ఫార్మ్. ఇక్కడ మనం నార్మల్‌గా ఈమెయిల్ ఐడీ ఆర్ ఫోన్ నంబర్ అని ఉంది కదా! ఆ! ఆ! ఓకే. అండ్ దిస్ ఇస్ పాస్వర్డ్. ఈ లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇది మోస్ట్‌లీ సబ్మిట్ బటన్ అంటారు. మనం సబ్మిట్ చేస్తే అది వేరే దగ్గర ఉంటుంది హోమ్ పేజ్‌లో రికార్డ్ అయ్యి. ఓకేనా? ఓకే మ్యామ్. మనం ఇది ఇలా క్రియేట్ చేయాలి. మన వెబ్‌సైట్స్‌లలో అంటే మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ ఎలా ఉంటాయి సబ్‌స్క్రైబ్ చేసుకున్నా లేకపోతే లాగిన్ అవ్వాలన్నమాట పర్టిక్యులర్‌గా. సో, మనం దానికి మన వెబ్‌సైట్‌లో యూజర్స్ ఎంతమంది ఉన్నారు అన్న ఫార్మ్ క్రియేట్ చేసుకోవడానికి డేటాబేస్ కావాలి గదా! అలాంటప్పుడు ఇలా ఒక లాగిన్ ఫార్మ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. ఓకేనా? మనం దీన్ని క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది గదా! ఫార్మ్ ట్యాగ్ యూజువల్‌గా ఓపెన్ ఫార్మ్ ట్యాగ్ అండ్ క్లోజ్ ఫార్మ్ ట్యాగ్. దీని మధ్యలో మనం అట్రిబ్యూట్స్ అనేవి ఫిల్ చేస్తాం. ఓకేనా? కనిపిస్తుందా అందరికి? యెస్ మ్యామ్. ఓకే. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది లేబుల్ కదా! లేబుల్ ఫర్ అనేది మనకి ఐడీ టైప్ అన్నమాట. మనం దానికి ఐడీ నేమ్ గూడా ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ యూజర్ నేమ్ అనే దగ్గర మన ఇష్టం. మనం ఎఫ్ నేమ్ అని ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఓకే మ్యామ్. లేబుల్ టైప్‌లో పాస్‌వర్డ్ ఎలాంటిది ఇదిగోండి టెక్స్ట్ అని రాసాను గదా! అది మనకి విజిబుల్ కావడం కోసం అనేది. ఇప్పుడు నేను ఫేస్‌బుక్ పేజ్‌లో చూపిచ్చాను గదా! సో, అంటే ఎవరైనా ఫిల్ జేయడానికి అనేది వాళ్ళకి ఏం ఫిల్ జేయాలని తెలీదు గదా! సో, ఇక్కడ లైట్‌గా ఈమెయిల్ అడ్రెస్ ఆర్ ఫోన్ నంబర్ అని ఉందా? హ్మ్. సో, అలా కనిపిస్తుందన్నమాట. ఓకేనా? అండ్ పాస్‌వర్డ్ అని కనిపిస్తుందిగా. సో, మనకి ఇలా రావడం కోసమని ఐడీ టైప్ అండ్ ఈ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ లేబుల్ ఫర్ పాస్‌వర్డ్ అని ఇచ్చాం గదా! లేబుల్ ఫర్ పాస్‌వర్డ్ అంటే పాస్‌వర్డ్ అని లేబుల్ విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఓకే. అది టెక్స్ట్ బేస్‌లో ఉందన్నమాట. ఓకేనా? ఓకే. ఇది టెక్స్ట్ బేస్‌లో ఉంది గాబట్టి పాస్‌వర్డ్ అని ఇచ్చాము. ఇది నార్మల్‌గా. దీంట్లో మనకి ఇంకా ఉంటాయి కొన్ని వెర్షన్స్. ఓకేనా? హ్మ్. నేను చెప్తాను. నోట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ డేటా ఇవ్వాలి యాక్చువల్‌గా.
ఇదిగోండి నార్మల్‌గా ఇలా వచ్చింది. గివ్ మీ 1 మినిట్. ఓకే. హలో. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి ఇలా వచ్చాయి గదా! ఇలా కాకుండా మనకి ఫార్మ్‌లో రావాలి అంటే మనం దానికి బోర్డర్స్ అండ్ విడ్త్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మెయిల్ ఐడీ అని ఇచ్చామనుకోండి యూజర్ నేమ్ ప్లేస్‌లో. ఫర్ ఈక్వల్ టు మెయిల్ ఐడీ. మనం ఏదైనా ఇచ్చాక ఇక్కడ దీని మధ్యలో టెక్స్ట్ రాస్తాం గదా! అది విజిబుల్ అవుతుంది. దానికి అంటే మనకి ఇండికేట్ అవ్వడానికి కూడా అనుకోండి ట్యాగ్‌లో. మనం దేనికి రాసాము ఇది అని. ఓకేనా? మనం ప్రతి ఒక్క యాక్చువల్‌గా ఇక్కడ మనం ఇన్‌పుట్‌లో ఇచ్చేవేంటంటే డీటెయిల్స్. దాని టైప్ ఎలా ఉండాలి? సో, అది ఏ టైప్? టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటే టెక్స్ట్ ఫార్మాట్, ఈమెయిల్ ఫార్మాట్‌లో ఉంటే ఈమెయిల్ ఫార్మాట్. ఒకవేళ మనం రేడియో అనేది యూజ్ చేస్తే లైక్ జెండర్ గురించని ఆప్షన్స్ యూజ్ చేస్తారు గదా! సర్కిల్ ఉండి. ఆ! సో, అలాంటి వాటికి రేడియో అని యూజ్ చేస్తాం. ఇది నార్మల్‌గా యూజర్ నేమ్ కాబట్టి యూజర్ నేమ్ మనకి ఏ ఫార్మాట్‌లో ఉంటది? టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటది. అవును. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ టెక్స్ట్ ఇచ్చాం. టెక్స్ట్ ఇచ్చాక ఐడీ ఇవ్వాలి. ఐడీ ఎందుకిస్తామంటే, ఐడీ దేంట్లో యూజ్ చేస్తున్నాం అంటే, యూజర్ నేమ్‌కి మనం టెక్స్ట్ ఫార్మాట్ అన్నట్టుగా అదివ్వాలి. ఓకేనా? మనకి ఫర్‌లో ఏది రాస్తామో ఐడీలో గూడా అది రాయాలి. నేమ్. అండ్ ఇన్‌పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో, అది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. అర్థమవుతుందా అందరికి? యెస్ మ్యామ్. ఆ! లేబుల్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ గాదు. కానీ ఇన్‌పుట్ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా? మళ్ళీ లేబుల్‌కి మనము క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి. ఇన్‌పుట్‌కి అవసరం లేదు. లేబుల్‌లో ఏమో ఫర్ ట్యాగ్ వస్తుంది. ఫర్ అని వస్తుంది. ఇన్‌పుట్‌లోనేమో టైప్ ఉంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. యెస్. ఐడీ ఏం రాయాలి మనం ఇక్కడ? ఎనీ నేమ్? నో.
ఇన్పుట్ టైప్ రాసినాక ఐడి ఏం రాయాలి? ఫర్ దగ్గర రాస్తున్నాం కదా, లేబుల్ ఫర్ ఈక్వల్ టు అనేది, ఆ, అది రాయాలి. ఇవి ఓ- అట్రిబ్యూట్స్ కి మనం అలానే రాయాలి. ఓకేనా? ఓకే ఐడి ఏంటి? పాస్వర్డ్. మళ్ళీ సేమ్ నేమ్ కూడా అలానే ఉంటుంది. ఓకేనా? ఓకేనా? అలానే మనం ఈమెయిల్ ఐడి రాస్తాం. ఇప్పుడు నార్మల్గా ఎన్ని ఉంటాయి ఆప్షన్స్? ఏముంటాయంటే యూజర్ నేమ్ ఉంటుంది, అండ్ పాస్వర్డ్ ఉంటుంది, అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఈమెయిల్కి మనం ఏం రాయాలి? మెయిల్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్. మరి ఇన్పుట్ ఈక్వల్ టు టైప్ ఈమెయిల్ ఐడి కదా. ఈమెయిల్ ఫార్మాట్, ఈమెయిల్ అని ఎందుకు రాస్తున్నాం ఇక్కడ అంటే, ఈమెయిల్ అనేది మనకు కన్సిస్ట్ అయ్యేటప్పుడు టెక్స్ట్ ప్లస్ న్యూమరికల్ వర్డ్స్ రెండు కలిపి ఉంటాయా లేదా, అందుకని ఈమెయిల్. ఐడి ఈక్వల్ టు మెయిల్. ఇప్పటి వరకు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఎన్ని చెప్పాను నేను? బ్రేక్ ట్యాగ్ ఒకటి, ఇంకా ఏమేం ట్యాగ్స్? ఇన్పుట్ ట్యాగ్ ఇప్పుడు చెప్పారు. ఇమేజ్ ట్యాగ్ ఒకటి. ఏం ట్యాగ్ అండి? బ్రేక్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇదిగోండి ఇలా వచ్చాయి మనకి. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి. ఓకేనా? ఇప్పుడు ఇవి మనకి లైన్ బై లైన్ రావాలంటే మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? బ్రేక్ ట్యాగ్. ఎస్. బ్రేక్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగా? ఎస్ మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్, బిఆర్ ట్యాగ్. అండ్ ఇమేజ్ ట్యాగ్ కూడా చెప్పాను కదా. ఇమేజ్ బ్రేక్. యాంకర్ ట్యాగ్? సెల్ఫ్ Yeah, క్లోజ్. యాంకర్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగా? ఓకేనా? అండ్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, give me 1 minute. ఓకే. ఇప్పుడు మనం రేడియో బటన్స్ గురించి తెలుసా? రేడియో బటన్స్ అంటే మనకు సర్కిల్స్‌లో ఆప్షన్స్ వస్తాయి గదా, ఓన్లీ ఒక్కటి టిక్ చేసుకోవడానికి. Yes. ఓకే. దానికి మనం యూజువల్‌గా దాంట్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి? జెండర్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇదిగోండి. దానికి మనం ఎలా రాయాలంటే సేమ్ ఇలానే రాయాలి. ఇందులో ఏంటంటే లేబుల్ ఈక్వల్ టు
ఫర్ ఈక్వల్ టు మనం ఒక్కొక్క ఆప్షన్కి మెయిల్ అనే దానికి సపరేట్గా లైన్స్ రాయాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇలా రాసాం కదా, ఇక్కడ ఇన్పుట్ ఇన్పుట్ ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు ఇక్కడ మనం రేడియో యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ రేడియో యూజ్ చేసేది మనం దేనికి, ఐడి. సో ఫర్ ఈక్వల్ టు రాసిన దాన్ని మనం ఐడిలో రాసుకోవాలి, మెయిల్. ఓకే మ్యామ్. ఓకేనా, చండు. నెక్స్ట్ వచ్చేసి అలానే సేమ్ మనం ఎన్ని ఆప్షన్స్ కావాలనుకుంటున్నామో అన్ని ఆప్షన్స్కి మనం సేమ్ ట్యాగ్ మొత్తం రాయాలి. ఓకేనా, సో ఓకే. ఇప్పుడు ఫీమేల్. నేమ్ మనం జనరల్ అని రాసుకోవచ్చు. సో ఎందుకంటే మనకి అది విజిబుల్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే, రేడియో ఇక్కడ మనం ఏం రాయాలి, అదర్స్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో, ఫామ్ లో ఉంటే చెప్పండి. రేడియో బటన్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మ్యామ్. ఓకే, ఇలా వస్తుంది. మేడం మీరు ఇంతకుముందు ఫామ్ ఫేస్బుక్ లాగిన్ ఫామ్ ఓపెన్ చేసి అది ఇన్విజిబుల్ టెక్స్ట్ ఉంది కదా, అలా మనం ఇందులో ఎంటర్ చేయాలంటే ఎలా? ఓకే, నేను చెప్తాను, ఇది వినండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే రేడియో బటన్స్ ఓన్లీ ఒక్క ఆప్షన్ యూజ్ చేస్తే ఇంకొకటి రాదన్నమాట, అర్థమైందా? ఎస్. ఓకే, కోడ్ రాసుకుంటూ ఉండండి, ఒక్క నిమిషం. కోడ్ నోట్ చేస్తున్నారండి? హలో, ఎస్ మ్యామ్. ఓకే, కోడ్ నోట్ చేసుకున్నారండి? ఇందులో మనకి టెక్స్ట్ టైప్ లో ఉంటాయి, అండ్ ఇంకొక టైప్ లో వచ్చేది ఏంటంటే మనకి ఏమంటారు, చెక్ బాక్స్ టైంలో వస్తుంది కదా, ఓకేనా, అలా వస్తుంది. నేను మూడు ఒక దాంట్లోనే చెప్తున్నాను. నెక్స్ట్ ఈ చెక్ బాక్స్కి వచ్చేసి మనము ఎలా రాయాలంటే
చెక్ బాక్స్ ఉంటుంది ఆప్షన్. సపోజ్ ఇక్కడ మనం లేబుల్లో ఎగ్జాంపుల్ కోసం కంట్రీ ఆప్షన్స్ అనుకున్నాము. అంటే విచ్ కంట్రీ బిలాంగ్ టు అన్నట్టు ఉంటుంది కదా. ఓకే, దానికి మనకు డ్రాప్ డౌన్స్ రావాలి ఫస్ట్. Yes, దానికోసం ma'am. దానికి మనం సెలెక్ట్ అని యూజ్ చేస్తాము. ఇది డ్రాప్ డౌన్ అన్నమాట. మనకి నార్మల్గా డ్రాప్ డౌన్కి వస్తుంది కదా, అలా ఆప్షన్స్. ఇది ఎలా వస్తుందో నేను చూపిస్తాను మీకు. ఆప్షన్ అన్నమాట. దీంట్లో మనం కంట్రీ నేమ్ సెలెక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 5 యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది డ్రాప్ డౌన్ మెథడ్ అన్నమాట. అంటే ఇలా క్లిక్ చేసుకున్నప్పుడు మనకు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఈజ్ ఎవ్రీవన్ అండర్స్టాండింగ్? హలో యా సాకేత్. అర్థమవుతుందండి. ఎస్ సో ఇది డ్రాప్ డౌన్ అన్నమాట. నార్మల్గా కొన్ని మనకి ఇలా ఉంటాయి కదా, మనం దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి పర్టికులర్గా అని. ఓకేనా? ఇలా ఇప్పుడు చెక్ బాక్స్ చెప్తాను. సేమ్ చెక్ బాక్స్కి వచ్చేసి లేబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫేవరెట్ డిషెస్ అనుకుందాం.
ఫస్ట్ మనం లేబుల్‌కి రాయాలి. ఎవరైనా చెప్తారా ఫేవరెట్ డిషెస్? మీ ఫేవరెట్ డిష్ ఏంటి మౌనిక గారు? చికెన్ మేడం. చికెనా? ఓకే. చికెన్ రాసాం కదా! నెక్స్ట్ ఈ ఇన్పుట్ ట్యాగ్‌లో ఏం రాస్తామంటే టైప్ రాసి ఈక్వల్ టు చెక్ బాక్స్ పెడతామన్నమాట. నెక్స్ట్ సాకేత్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? Saket, are you there in the call? ప్రవీణ్ గారు, మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? ఎగ్ అండి. ఎగ్స్. ఎగ్సా? ఓకే. స్వాతి గారు, మీ ఫేవరెట్ డిష్ నెక్స్ట్? మనం టైప్‌లో చెక్ బాక్స్ అని రాయాలి. ఓకే. ఓకేనా? హ్మ్. సాకేత్ కాల్‌లో లేడా అండి? లేదు. ఇంకొక డిష్ చెప్పండి. ఫిష్ పెట్టేది. ఫిష్ పక్కన. వెజ్ తినరా అండి? ఇప్పుడు లేబుల్‌కి ఫర్ అని ఇవ్వాల్సిన అవసరం లేదా మేడం ఈ కోడ్‌లో? చూపిస్తాను అది కూడా ఎగ్జాంపుల్. అంటే ఇవ్వకుంటే ఎలా వస్తుంది? ఇస్తే ఎలా వస్తుంది? ఆ! ఓకే. హ్మ్. చూడండి, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇన్పుట్ ఈస్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. మనం క్లోజ్ చేయడానికి రాయనవసరం లేదు. ఓకే. కంట్రోల్ ఎస్. హ్మ్. దీనికి అవసరం లేదు మనకి. ఓకే. ఇవి మల్టిపుల్ ఉంది కదా మనం. హ్మ్. దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏదైనా ఒకటి అనడానికి. అవును. ఓకేనా? హుహు. ఆహ్, ఇప్పుడు ఇన్పుట్ టైప్ రేడియో అని ఇస్తే జస్ట్ ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చా? యెస్. ఓకే. ఇప్పుడు నేను చెక్ బాక్స్ ఇచ్చాను కదా! హ్మ్. ఇక్కడ మనం చెక్ బాక్స్ తీసేసి రేడియో పెడదాం. రేడియో ఏంటంటే నార్మల్‌గా ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి, మల్టిపుల్ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఓకే. ఓకేనా? హ్మ్. నార్మల్‌గా మనకి ఉంటాయి గదా! కొన్ని కొన్ని పర్టిక్యులర్‌గా మనం హ్మ్. ఓన్లీ ఒక్కటే సెలెక్ట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓహ్! ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, మనం రేడియో ఆప్షన్ ఇచ్చాం. సో, ఓన్లీ ఒకటే. చెక్ బాక్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇలా గూడా వస్తుంది యాక్చువల్‌గా. మనం దీనికి కంట్రోల్ చేయాలన్నమాట. ఇప్పటి వరకైతే అర్థమైంది గదా మీకు? ఇవి డ్రాప్ డౌన్స్ అంటారు. ఆప్షన్స్ ఇక్కడ మనం ఇదేమో డ్రాప్ డౌన్ మెథడ్. ఓకే. ఓకేనా? అండ్ హ్మ్. ఇదొచ్చేసి చెక్ బాక్సెస్. హ్మ్. నోట్ చేసుకోండి కోడ్. ఓకే. ఇవాల్టికి ఇది నోట్ చేసుకోండి. నేను దీనికి సబ్మిట్ ఆప్షన్ ఎలా పెట్టాలో నేను అది చూపుతాను. ఓకేనా? ఓకే.
కోడ్ నోట్ చేసుకోండి. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఫర్ అండ్ ఐడీ ఏంటంటే ఇంటర్‌లింక్ ఉంటాయి. సో, మనం అది ఇట్స్ లింక్ అనమాట యూజ్ జేయడానికి. ఇక్కడ కంట్రీ దగ్గర లేబుల్ ఉంది కదా, అది మీరు కంప్లీట్‌గా ఫినిష్ చేయలేదు. చేశాను. లేబుల్‌లో స్పెల్లింగ్ LABE అని ఉంది కదా. ఓకే. ఓకే. సో, అలా ఏమైనా మిస్టేక్ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదా కోడ్? నో. నో. అస్సలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడేంటంటే ఇది కొంచెం మనం ఆల్రెడీ రాసాం కాబట్టి, లేకపోతే మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వదు యాక్చువల్‌గా అయితే. ఓకే. ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది మనకి. ఓకేనా? ఎర్రర్ ఎక్కడ చూపిస్తది? అంటే మనకి ఆ లైన్ డిస్‌ప్లే కాదు. ఓకే. ఓకే. అది దీంట్లో స్కిప్ అయ్యి మిగతా పార్ట్ డిస్‌ప్లే ఆ! అవుతది. మిగతా పార్ట్ డిస్‌ప్లే. ఇది ఏంటంటే వీఎస్ కోడ్‌లో ఇది ఆప్షన్ ఏంటంటే మనం కొంచెం టైప్ ఇప్పుడు నేనిక్కడ ఇన్‌పుట్ అని మొత్తం టైప్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. మనకి ఇక్కడ ఇలా చూపిస్తుందా? ఈ ఐఎన్‌పి టైప్ చేయగానే ఇక్కడ వస్తుంది గదా! హ్మ్. సో, ఇలా టైప్ చేసుకున్న కోడ్ వస్తుందన్నమాట. హ్మ్. అలా కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి మనకి. మాక్సిమం చూపిస్తాయి దీంట్లో. ఓకే. లేబుల్ ట్యాగ్‌కైనా గానీ, లేబుల్ గానీ, ఫార్మ్ అని గానీ, బాడీ ట్యాగ్‌కి, ఏదైనా యాంకర్ ట్యాగ్‌కి ఇదిగోండి మనకి ఇక్కడ ఏ అని చూపిస్తుంది గదా! హ్మ్. అది యాంకర్ ట్యాగ్ అన్నమాట. ఆటోమేటిక్‌గా ఫుల్ అవుతుంది. ఇప్పుడు అదే ట్యాగ్ మనం యూజ్ చేస్తున్నట్టు. మనం హ్మ్. అండ్ మనం నార్మల్‌గా నోట్‌ప్యాడ్‌లో అయితేనేమో ఈచ్ అండ్ మనం ఎవ్రీథింగ్ టైప్ ఈచ్ అండ్ చేయాలి. ఎవ్రీథింగ్ టైప్ చేయాలి. మనం ఓపెనింగ్ ట్యాగ్ టైప్ చేయాలి. క్లోజింగ్ ట్యాగ్ టైప్ చేయాలి. అవును. ఇప్పుడు చూడండి నేను ఇలా క్లోజ్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా క్లోజింగ్ ట్యాగ్ వచ్చింది గదా! సో, హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ ట్యాగ్ రాసాననుకోండి. ఇదిగోండి నేను అది క్లిక్ చేస్తాను. చూడండి మనకది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ గదా! దాని అవును. తర్వాత రావట్లేదు. హ్మ్. అలా ఉంటుంది. ఓకే. సో, ఇది కొంచెం మనకి ఈజీ వర్క్ అన్నమాట. కోడ్ అనేది మనం ఫుల్‌గా రాస్తాం గదా! చాలా ఎక్కువ పేజెస్ ఉంటాయి గదా! అవునండి. అందుకని. ఇక్కడ ఇన్‌పుట్‌లో ఏంటంటే మనం టైప్ ఇవ్వాలి ఫస్ట్. టైప్‌లో మనం స సబ్మిట్ బటన్ ఇచ్చామనుకోండి. టైప్ ఇచ్చి ఇక్కడ ఐడీలో ఇప్పుడు వాల్యూ అని ఇక్కడ యూజువల్‌గా లాగిన్ అని రాస్తాం గదా! హ్మ్. ఇదిగోండి మనకి ఇలా చూపిస్తుంది. ఇది లాగిన్ బటన్ అన్నమాట. దీనికి ఇప్పుడు మనం ఈ లాగిన్‌కి మనం ఇంటర్‌లింక్ చేసుకోవాలి హోమ్ పేజ్ అనేది. అంటే ఇప్పుడు ఈ ఫార్మ్ ఫిలప్ జేసి లాగిన్ అని ప్రెస్ జేయగానే మనకేంటంటే హోమ్ పేజ్ కనిపియాలి వాళ్ళకి. హ్మ్. అలా కనిపియాలన్నమాట. Saket, are you there? ఫోన్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఇది ఓవరాల్‌గా ఫార్మ్ ప్యాడ్ అన్నమాట మనకి యూజ్ జేయడానికి.
నోట్ చేసుకున్నారా మౌనిక గారు? yes, ma'am. అమూల్య గారు మీరు? చేసుకున్నానండి. ఓకే. ఏమైనా ఇది డౌట్స్ ఉన్నాయా? జెండర్కి పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవ్వాలా నార్మల్గా? ఆహా! పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు ఇస్తామంటే నార్మల్‌గా మనకు సెపరేట్‌గా ఈ ఇది జెండర్ అని రాయలేదనుకోండి మనకి ఆప్షన్ అనేది కనిపించదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్. యాహ్! ఓకే. నేనిప్పుడు ఇదిగోండి ఇది తీసేసాను గదా! హ్మ్. మనకిక్కడ ఆప్షన్ ఎనేబుల్ అంటే వాళ్ళకి తెలియడం కోసం ఇలా ఆప్షన్స్ డైరెక్ట్‌గా ఇచ్చామనుకోండి, ఓకే. ఇలా ఇస్తాం గదా! ఆ! ఆ! సో, ఇలా కాకుండా ఏంటంటే వాళ్ళ కోసం అంటే జెండర్ అని మెన్షన్ చేసామనుకో, ఓకే. ఈ ఫార్మ్‌లో ఇది జెండర్ గురించి అనేది. ఓకే. మనం దాని ప్లేస్ లో H1 H2 ట్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు కదా మేడం. యెస్. యూజ్ చేయొచ్చు. హెచ్1 యూజ్ చేయొచ్చు. హెచ్2 యూజ్ చేయొచ్చు. కాకపోతే పేజ్‌లో ఏంటంటే హెచ్1స్ మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం. హెచ్2 యూజ్ చేయొచ్చు. ఓకేనా? హెచ్1స్ యూజ్ చేస్తాం. ఓన్లీ టైటిల్, హెడ్డింగ్స్‌కి వాటికి యూజ్ చేస్తాం గదా! సో, హెచ్2 అయినా, హెచ్3 అయినా యూజ్ చేయొచ్చు మనం. సో, బోల్డ్‌గా కనిపిస్తుందని. నేనేంటంటే నార్మల్‌గా గదా! సో, అలా. ఎంత ప్లేస్ పోతుంది హెచ్2కి. మనం ఇవి గూడా ఇప్పుడు కావాలంటే యూజర్ నేమ్ ఇవి రాసాం కదా! ఇక్కడ మనం హెచ్1 ట్యాగ్, హెచ్2 ట్యాగ్ ఇచ్చామనుకోండి, అవి మనకి బోల్డ్‌గానే వస్తాయి. హ్మ్. చూపిస్తున్నా. మనకి ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి అని అర్థమవుతే మనం యూజ్ చేసుకోవచ్చు. మేడం మనం ఇప్పుడు H1 H2 H3 ట్యాగ్స్ ఇస్తాం కదా, అందులో మనము ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసేది ఉంటుందా మేడం ఆప్షన్? అదే ఫాంట్ సైజ్ గురించండి. హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5 అనేవే ఫాంట్ సైజ్ గురించనేది. ఇప్పుడు H3 అంటేనేమో ఇంకా కొంచెం చిన్నగా వస్తుంది కదా ఫాంట్ సైజ్. అవును. ఇప్పుడు దానికి మించి ఇంకా కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకున్నా ఓన్లీ ట్యాగ్స్ ద్వారానే తప్పితే మనం అంటూ పర్టికులర్ గా మనకి ఫాంట్ సైజ్ 18 ఆర్ 16 లా కావాలని సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు ఇంకా. అలా మనం సీఎస్ఎస్ యూజ్ చేసి చేసుకుంటాం. నేను సీఎస్ఎస్ స్టార్ట్ అయ్యాక మీకు అలా ఎలా చేసుకోవాలనే చెప్తాను. ఓకే. హెచ్టీఎంఎల్ అయిపోయాక సీఎస్ఎస్ చెప్తాను కదా! సీఎస్ఎస్‌లో ఎలా చేయాలి అని చెప్తాము. బేసిక్‌గా అయితే మనకి ఈ ట్యాగ్స్‌తోనే సరిపోతుందండి. ఎందుకంటే హెచ్1, హెచ్2, హెచ్3 ఇంకా చిన్నగా కావాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్. ఇప్పుడు హెచ్2 పెట్టాను కదా! నేనిక్కడ. హెచ్6 పెట్టొచ్చు మనం. హెచ్4 ఎక్కువ మనం యూజ్ చేయలేం. హెచ్1, హెచ్2, మెయిన్‌గా హెచ్2, హెచ్1 యూజ్ చేసేవి హెడ్డింగ్స్‌కి. అంటే టైటిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. ఇది హెచ్2 యూజ్ చేసాం కదా! ఇది హెచ్4. ఓకే. మనం H4, H6 అలా కూడా యూజ్ చేయొచ్చు. నేను H1, H2, H3 3 ట్యాగ్సే ఉంటాయేమో. లేదు. హెచ్6 వరకు ఉంటాయండి. హెచ్6 వరకు ఉంటాయి. అండ్ హెచ్1 మీకు చూపిస్తా ఆగండి. ఇదిగోండి. ఈ ఫేస్‌బుక్ అనేది వచ్చిందా? అది ఇది H1. హెచ్1 ట్యాగ్. యెస్ మ్యామ్. మనకి ఇదొచ్చిందిగా. ఇది కూడా హెచ్3 ట్యాగ్. చాలా చిన్నగుంది చూడండి. లాగిన్ టు ఫేస్‌బుక్ అనేది. యెస్. ఇలా మీరు ఒక పేజ్ చేసి చూపియండి నాకు. అంటే ఫేస్‌బుక్ పేజ్ గాని, ఏదో ఒక పేజ్ లాగిన్ చేయడానికి. ఓకే. ఓకేనా? ఇది ఇప్పుడు బాక్స్ లోపల ఈమెయిల్ అడ్రెస్ ఆర్ ఫోన్ నంబర్ వస్తుంది కదా మరి? ఓకే. ఇలా రావడానికి మనం ఏం చేయాలంటే సీఎస్ఎస్ అప్లై చేయాలి దీనికి. ఓకే. సీఎస్ఎస్‌లో మనం ఈ చేంజెస్ చేయడానికొస్తుంది. ఓకే. ఓకే. సీఎస్ఎస్ యూజ్ చేస్తే మనం దీనికి సీఎస్ఎస్ సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. అది మనం యూజ్ చేసేది మనం నార్మల్‌గా ఈ పేజ్‌ని స్టైల్ చేయడం కోసం అనేది. హ్మ్. ఇప్పుడు మనకి నార్మల్‌గా హెచ్టీఎంఎల్ యూజ్ చేసి మనం ఈ ఫార్మ్ రాయాలనుకోండి. మనం ఇట్లా ఎలా చేస్తాం? దీనికన్నిటికి స్పేసెస్ వదులుతాం. లేదా బ్రేక్ ట్యాగ్స్ ఇస్తాము. హ్మ్. కదా! అవును. అలా అని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నోట్ చేసుకున్నారా కోడ్? కోడ్ నోట్ చేసుకున్నారా? చేస్తాం. చేస్తా. ఓకే. వెయిట్ చేయనా? మేడం ఇప్పుడు టేబుల్‌లో మనము ఒక కాలమ్‌లో వచ్చేసి ఒక 3, 4 పాయింట్స్ ఇస్తాం కదా! హ్మ్.
దానికి మనం బుల్లెట్స్ పాయింట్లు లాగా ఇవ్వడానికి ఏమైనా ఉంటుందా కోడ్? బుల్లెట్స్ కాదు ఆ రోజు నేను అంటే టేబుల్లో బుల్లెట్స్ ఏంటండి మనం నార్మల్గా దానికి యూజ్ చేసాం కదా లిస్ట్ లో యూజ్ చేసాం కదండి బుల్లెట్స్ కోసం అని లిస్ట్ అండ్ ఏమంటారు ఆర్డర్ లిస్ట్ కి అన్ఆర్డర్ లిస్ట్ కి ఎస్ మ్యామ్. మనం మీకు use- ఏదైనా కానీ ఇప్పుడు మనకి ట్యాగ్స్ తెలిస్తే చాలు యూజ్ చేసే విధానం అదే ఇప్పుడు మీరు టేబుల్లో మీకు బుల్లెట్స్ రావాలనుకోండి ఓఎల్ అని టైప్ చేయండి లిస్ట్ అని OL అని టైప్ చేయాలి. ఇప్పుడు ఓఎల్ ట్యాగ్ ఉంది కదా మనకి ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ మ్మ్. అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ ఉన్నాయి కదా అవి దాంట్లో యూజ్ చేయండి పర్టికులర్ గా ఓకే. టేబుల్లో ఒక నిమిషం చూస్తాను. లాస్ట్ టైం ఇవాళ చాలా అయిపోయింది OL కూడా సెల్ఫ్ ట్యాగ్ కదా మేడం? లేదండి ఓఎల్ ఇస్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు ఓకే ఓకే. ఓకేనా మేడం? ఓకే. ఓకే అండి స్టాప్ చేయనా? క్లాస్ వైండ్ అప్ చేస్తున్నానండి రికార్డింగ్ స్టాప్ చేయనా? ఓకే ఓకే స్టార్ట్ చేయండి నోట్ చేసుకున్నారా అండి అందరూ